టీడీఆర్ వచ్చింది. ఆ టీడీఆర్ కూడా ఇచ్చే దగ్గర ఇబ్బందులు పెడుతూ ఉంటే మనకి ఎవరైనా పబ్లిక్ అనేది కోఆపరేషన్ ఏ విధంగా చేస్తారు చేస్తారండి? కుటుంబ సభ్యులే అన్ని చేశారు, అది ఇప్పుడు తమలపాకులో ఉంది. ఎప్పటి నుంచి 23/1/2024 నుంచి తమలపాకులో ఉంది. నేను చాలా సార్లు సీసీ గారు అడిగాను, చేస్తామన్నారు. ఇదే కూడా సిస్టమ్ అది నా కుటుంబ సభ్యులకు సంబంధించి నేనైతే రిజిస్ట్రేషన్ చేసిన అలాంటి చాలా వరకు మా చుట్టాలు చాలా చూపిస్తాం. ఓకే, గత రాబోయే ఆదివారాలు, ఎందుకంటే మేము కమిటీని వారానికి ఒకసారి కూర్చోబెట్టాలి. సో కాబట్టి వీళ్ళ షో గుడ్ ప్రోగ్రెస్. ఆ నరసింహం గారి యొక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. గౌరవ కమిషనర్ గారికి ఇప్పుడు ఆయన రావడం, ఆయన దగ్గర సమాధానం లేకపోవడం అనేది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇది సింహాచలం బిఆర్టీఎస్ రోడ్డు 2 కిలోమీటర్లు గోశాల నుంచి పాతడివారం వరకు చేపట్టడం జరిగింది. 2018లో సార్ ఒకసారి 2018లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు, మన గవర్నమెంట్ ఉండేటప్పుడు 1 కిలోమీటరు డెవలప్ చేయడం జరిగింది. సార్ కమిషనర్ ఒక్క నిమిషం. 2018లో 2 కిలోమీటర్లు కాదు, 1 కిలోమీటర్ మాత్రం 2018లో స్టార్ట్ చేయడం జరిగింది బిఆర్టీఎస్ రోడ్. ఆ 1 కిలోమీటర్లో అప్పుడు ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మాకు అక్కడ రిజిస్ట్రేషన్స్ సౌకర్యం లేదని చెప్పేసి మాకు హౌస్ ట్యాక్సెస్ ఉంటాయి, లేదంటే డాక్యుమెంట్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే అడంగా కాపీస్ ఉంటాయి, ఈ కరెంట్ బిల్స్ ఉంటాయి. ఈ ప్రాతిపదికన 2018లో ఒక ఎఫిడవిట్ తీసుకొని దాంతో ఏదైతే 2 కిలోమీటర్ల కారిడార్ ఉందో అందులో 1 కిలోమీటర్కి టీడీఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అదే ప్రాతిపదికన గత ప్రభుత్వంలో నన్ను గత కమిషనర్ గారు ఏంటి అడిగేటప్పుడు నేను ఇదే ఇష్యూ చెప్పాను. అప్పుడు ఇదే గ్రామ సభలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కోల్పోతున్నటువంటి ఎంతమంది ఇల్లు 242 మంది సుమారు ఇల్లు కోల్పోతున్న వాళ్ళందరితో గ్రామ సభ నిర్వహించి అప్పుడు కలెక్టర్ గారు వీళ్ళందరూ హెచ్ఓడీస్ అందరూ కూడా యొక్క సభలో గ్రామ సభ నిర్వహించి ఏదైతే ఎఫిడవిట్ ద్వారా ఉందో మీకు రిజిస్ట్రేషన్ పవర్ లేదు కాబట్టి సో ఎఫిడవిట్ ద్వారా మీకు టీడీఆర్లు ఇస్తాము అని చెప్పేసి కరెక్ట్గా ఒప్పుకొని దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ సభ్యులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో క్షుణ్ణంగా రాసి పెట్టి వాళ్ళందరికీ అనుమతి తీసుకొని నమ్మకొచ్చి అదో మినిట్స్ బుక్ తయారు చేసి మినిట్స్లో కూడా పొందుపరిచి మరి ఈ రోడ్డు యొక్క దీన్ని ప్రారంభించారు. అది తొలిపాచా నుంచి పాతడివారం వరకు కూడా చేపట్టడం జరిగింది. అది కూడా వీళ్ళు కూడా మాకున్న స్థానికులు ఏమన్నారంటే ముందు టీడీఆర్ ఇష్యూ చేయండి, తర్వాత మా ఇల్లు కొట్టండి అంటే అన్యాయంగా గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఓవర్ నైట్ 200 జేసీబీలు 400 మంది పోలీసులు ఎక్కడ ఉన్న నాయకులు అన్యాయంగా అరెస్ట్ చేసి గందరగోళంగా పని కాకొస్తారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఇల్లులు వదిలేసి ఇల్లులు పోయి అద్దెల్లో 10,000 15,000 ఆ ఫ్లాట్లలో అపార్ట్మెంట్లలో తలదాచుకునే పరిస్థితి, కొంతమంది స్కూల్ బిల్డింగ్లో ఉండే పరిస్థితి. ఈ రోజు వచ్చి మనం ఆ రోజు చేసింది మరి మనకి తెలియదు ఎలాగిస్తామో ఎఫిడవిట్ ద్వారా ఎలా ఇస్తామని అంటే ఆ ఎఫిడవిట్ ద్వారా ఇవ్వాలని మనం ఆ రోజు ఒప్పుకున్నాం. ఆ రోజు ఒప్పుకొని ఈ రోజు మన ఎఫిడవిట్ ద్వారా ఇవ్వడం కుదరదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మోసగించినట్టు గత ప్రభుత్వం చేసింది. మళ్ళీ మన గవర్నమెంట్లో మనం వచ్చాం. వచ్చే ముందు మన ఎలక్షన్స్లో మనం మాట ఇచ్చాం. మేమేం చెప్పామంటే ఏదైతే అన్యాయంగా మనల్ని టీడీఆర్లు ఇచ్చి ఇష్యూ చేశారు కూడా, ఇష్యూ చేసి అకౌంట్ ఫ్రీజ్ చేశారండి, ఎవిడెన్స్లో పెట్టేశారు. టీడీఆర్స్ ఇవ్వకపోవడం లేదు, టీడీఆర్స్ ఇచ్చారు. ఆ మినిట్స్ ఆధారంగా టీడీఆర్స్ ఇష్యూ చేసేసి ఎవిడెన్స్లో పెట్టారు. ఎవిడెన్స్లో పెట్టి మాకు అక్కడ ఇచ్చిన మాట ఏమిచ్చారు ఆ గ్రామ సభలో అప్పుడు కమిషనర్ మినిట్స్లో కూడా పొందుపరిచింది 35,000 రూపాయలు హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో మార్కెట్ వాల్యూ, దాని వాల్యూ ప్రకారం సమాన ఈక్వల్ వాల్యూ ప్రకారం అందరికీ కూడా ఒకే టీడీఆర్ ఇష్యూ చేస్తామని చెప్పేసి అవన్నీ ఆన్ రిటర్న్ పేపర్ మినిట్స్ బుక్లో పొందుపరిచి లీగల్గా ఇచ్చి పేపర్ పబ్లికేషన్ అన్నారు. ఇందాక పేపర్ పబ్లికేషన్లో పెట్టి ఒక 1 మంత్ అబ్జెక్షన్స్ వచ్చాయా లేదా అని కనుక్కొని ఆ రోజు ఇవ్వడం, మరి ఆ విధంగా ప్రొసీజర్ అంతా చేసి ఇవ్వడం జరిగింది. ప్రొసీజర్ పరంగా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు ఏమొచ్చి అది ఇవ్వడం కుదరదంటే ఈరోజు చాలా అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీఆర్లు ఇచ్చే వరకు
అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ నాకు చాలా ఒత్తిడి ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఒత్తిడి ఉంది. మీరు గవర్నమెంట్కి దయచేసి కమిషనర్ గారు అయితేనేమి, మేయర్ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, ఆదుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి ఆ ఫ్లోర్ లీడర్కి అయితేనేమి, మీకైతేనేమి అందరికీ కూడా సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే లేని పక్షంలో నేను నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క టీడీఆర్ని ఎఫ్డివిటీల్లో ఇప్పుడే మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ఎఫ్డివిటీ ద్వారా ఇవ్వడం కుదరదనే మాట వెనక్కి తీసుకొని వెంటనే దీనికి ఇప్పుడే సమాధానం చెప్పాలి. ఈ క్షణమే గవర్నమెంట్కి పంపించి మనం ఏదైతే మినిట్స్ బుక్ లో తయారు చేసి మినిట్స్ బుక్ ద్వారా చేసామో 2018లో చేసాం కాబట్టి అదే పద్ధతిలో ఇది కూడా ఇచ్చి ప్రజలందరికీ న్యాయం చేయాలి. లేనంత అంతవరకు కూడా నేను నిరసన వ్యక్తం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కమిషనర్ గారికి నా రిక్వెస్ట్ సార్, గతంలో ఎందుకంటే మేము కూడా కూర్చున్నాం కార్పొరేటర్తో ఓట్లు పడిపోయారు వాళ్ళకి మనం ఏం సమాధానం చేస్తాం? వేదిక కమిషనర్ గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు సార్. అందరమ్మా ఉండు అన్న, ఒకటి ఆ రోజు నాది ప్రామిస్ అని కమిషనర్ గారు చెప్తే ఏంటంటే అది వ్యక్తులు కాదు, బాగా పేదలు ఆచరణ వాళ్ళు కూడా ఆ రోజు కొట్టేసి మన కోట్లందరినీ రోడ్డు మీద కొట్టేసి కూడా ఖాళీ చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రధానమైన ఇష్యూ కూడా సింహాచలం దేవస్థానం. సింహాచలం దేవస్థానం కాబట్టి అది కమిషనర్ గారు అటువంటి ప్లేస్ తయారు చేశారు కాబట్టి మన అయినప్పుడు ఏవి బాగా ఏదైతే అవుతున్న జాతరలతో కూడా బాగా అవుతుంది. కానీ సీరియస్ మీద గవర్నమెంట్ నుంచి కూడా తొందరగా మీరు మీ ప్రజలు మీరు పెట్టండి, మా ప్రజలు మేము పెడతాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా యాక్సిడెంట్స్ గారు గంట గారు నియోజకవర్గం అక్కడ కూడా తీసుకొని తొందరగా తీసి బాధ్యత తీసుకు కార్పొరేషన్ నుంచి తొందరగా క్రియేట్ చేసే బాధ్యత కమిషనర్ గారు తీసుకుని సార్. ఇప్పుడు ఇదైతే జరిగిందో ఇదంతా మేము కూడా అప్పుడు గత కౌన్సిల్లో ఉన్నప్పుడు జరిగింది సార్. అప్పుడు కమిషనర్ గారు చాలా దూరదృష్టిలో ఎప్పటి నుంచో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ రోడ్ బ్లాక్ ఉండిపోయిందని ఆయన చక్కగా అందరినీ కూడా కన్విన్స్ చేసి తీయడం జరిగింది. కానీ ఏదైతే పివి నరసింహన్ చెప్పాడో ఆ రోజు అన్యాయం కాదు, రోడ్ డెవలప్మెంట్ లో తీశారు, కానీ ఇచ్చిన మాట తప్పడం జరిగిందండి. కాబట్టి నిజంగా ఆ రోడ్ లో బెనిఫిషియర్స్ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే సభ్యుడు చెప్తున్నాడో దానికి మట్టుగా మీ అందరూ కూడా మా వైఎస్ఆర్ చెప్పి మద్దతు తెలుపుతూ అవసరమైతే మీ అందరూ కూడా అక్కడ వచ్చి ధర్నా కూడా చేస్తామని కూడా ఏదైతే రోడ్డు డెవలప్మెంట్ కోసం ఇల్లు కోల్పోయిన బాధితులకి ఈడీఆర్ఎం అని చెప్పి ప్రభుత్వం పర్మిషన్ కౌన్సిల్ చైర్మన్ ద్వారా పంపించండి. కౌన్సిల్ చైర్మన్ పంపించండి, కౌన్సిల్ చైర్మన్ చేయండి. వివరణగా చైర్మన్ చైర్మన్ చేయండి. కమిషనర్ గారు చెప్తారు తీర్మానం కూడా మేడం తీర్మానం చేసి కమిషనర్ గారు చెప్తారు, మనం కూడా తీర్మానం గౌరవ సభ్యులందరికీ మనకి ఈ అఫిడవిట్ మీద ఏదైతే మనము గతంలో టీడీఆర్స్ ఇచ్చాము, గవర్నమెంట్ పాలసీ టైటిల్ ఉంటేనే ఇవ్వాలి, అఫిడవిట్ అనేది టైటిల్ కాదు కాబట్టి అన్న ఒకే ఒక సింగిల్ లైన్ లో రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ చేయడం జరిగింది. సో దాని వల్ల మనకి ఇది అడ్డొచ్చింది. ఈ సంగతి గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యేస్ కూడా రైజ్ చేశారు, ఇష్యూ డిస్కషన్ అయింది. సో ఇమీడియట్ గా మన పక్కన ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో మా రిమార్క్స్ అడిగారు ఇమీడియట్ గా, అక్కడికి సీఎం గారు వెళ్ళిన వెంటనే నెక్స్ట్ వీక్ మా దగ్గర నుంచి రిమార్క్స్ అడిగితే మన రిమార్క్స్ పంపించాం. వీళ్ళంతా అర్హులు,
పలానా కార్యక్రమంలో వాళ్ళని తొలగించడం జరిగింది, వీరందరికీ కూడా మనం టీడీఆర్స్ ఇవ్వాలి అని చెప్పి మన రిమార్క్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు పాలసీ నోట్ కాబట్టి ఆ పాలసీలో మనల్ని ఎగ్జామ్షన్ చేస్తూ మనకు ఒక ఆర్డర్ వస్తే దాంట్లో ఆన్లైన్ లో సిస్టమ్ లో కూడా మార్పులు చేయాలి. సో అది చేసిన వెంటనే ఇమీడియట్ గా మనం డిస్పోజ్ చేయొచ్చు. అట్లా కొన్ని దాంట్లో కొన్ని డాటా ఎంట్రీ తప్పులు కూడా ఉన్నాయి, వాటిని కూడా వెరిఫై చేసుకొని మనము ఇమీడియట్ గా ఆ సర్క్యులర్ వచ్చిన వెంటనే, ప్రభుత్వం సర్క్యులర్ వచ్చిన వెంటనే మనం పంపిస్తాం. తీర్మానము సభ్యులు, గౌరవ సభ్యులు కోరుకున్నట్లయితే ప్రభుత్వానికి తీర్మానం కూడా పంపిద్దాం. ఏకగ్రీవంగా తీర్మానం చేసి రోడ్ వైండింగ్ లో బాధితులకి అందరికీ న్యాయం చేయాలని జీవీఎంసీ ఏకగ్రీవ తీర్మానం చేయడం.